గుండ్రాయి కథ. చందమామ కథ. విజయపూర్కి విద్యానంద స్వామి విచ్చేశారు. ఆ రోజు సాయంకాలం ఆయన పట్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించుచున్నారు. చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమవైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది. విద్యానంద స్వామికి తన భవనంలో ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధన సహాయం చేసిన జమీందారు జగపతి రాయుడు కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది. అయితే జగపతిరాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటుకి వెళ్ళి కూర్చున్నాడు. దీనిని గమనించిన విద్యానంద స్వామి ఎంతో సంతోషించి, మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది. అది ఉంటే ఓర్పు, సహనం లాంటి తక్కిన సుగుణాలు వాటంతట అవే అలవడతాయి. మానవులకు సంప్రాప్తమయ్యే సిరి సంపదలు, భవనాలు, భార్యాపిల్లలు ఇలా సర్వం పూర్వజన్మ సుకృతాల ఫలితాలని పెద్దలు చెప్తారు. అలా అని వాటినే నమ్ముకుని ఏ పని చెయ్యకుండా కూర్చోవటం వివేకం కాదు. ఇహపర సౌఖ్యాల సాధనకు నిరంతరం ప్రయత్నం కావాలి. అన్నిటికీ మించి భగవత్ కృప ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. అంతవరకు ఓర్పు, సహనం పాటించాలి. ఈ రెండిటికీ ఆధారమైనది వినయం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి. మిడిసిపాటు పనికిరాదు. ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. గోదావరి నది తీరాన గల సుందరమైన ప్రాంతాల్లో మామిడి, పనస, కొబ్బరి, అరటిపండు వంటి రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాలు కూడా కొట్టుకు వచ్చాయి. అలా కొట్టుకు వచ్చిన రాళ్లల్లో ఒక గుండ్రటి రాయి నది ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్ల మధ్యకు వచ్చి నిలిచిపోయింది. గుండ్రంగా అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి కొబ్బరి చెట్ల వేళ్లకు తగులుకుని కదలలేకపోయింది. క్రమంగా వరద ప్రవాహం తగ్గింది. కొబ్బరి చెట్టు మీదనున్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయాయి. ఒక పండు కొబ్బరికాయ రాయిని, "ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నిలిచిపోయావే?" అంటూ గద్దిస్తూ ప్రశ్నించింది. రాయి ఉలకలేదు, పలకలేదు. అప్పుడు మరో చెట్టు మీద ఉన్న పండు కొబ్బరి హేళనగా, "దీని కథ నాకు తెలుసు. ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలు అవుతాయి. వాటిలో ఇదొకటి. ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ దొర్లుకుంటూ దెబ్బలు తిని తిని ఇలా గుండ్రంగా మారింది. పాపం, మొన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకుని ఆగిపోయిందే కానీ లేకపోతే ఇంకా ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులుగా మారి ఈ పాటికి సముద్రంలోకి చేరి ఉండేది" అన్నది. అయ్యో పాపం! అయినా ఓ గుండ్రాయి, సహనానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. మేము చూడు, ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తున్నామో అన్నది మరొక పండు కొబ్బరి. గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు. కొంతకాలం గడిచింది. నదికి సమీపాన గల గ్రామంలోని శివాలయంలో పూజారి ఒక పళ్ళెంలో కొబ్బరికాయ, పువ్వులు, అగరవత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ తన 3 కళ్ళు తెరిచి దేవుడికేసి చూసింది. ఎత్తైన పీఠంపై నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి. వెంటనే దానికి గోదావరి తీరాన తానుండిన చెట్ల వేళ్లకు తగులుకొని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకు వచ్చింది. ఓహో, అదే ఇదా అనుకుంటూ ఉండగానే గుండ్రాయి కొబ్బరికాయతో, "ఏం మిత్రమా, ఆనాటి నీ ఉన్నత స్థితి, స్వాభిమానం ఇప్పుడేమయ్యాయి? ఓర్పుకు హద్దులు ఉండాలని, నాకలాంటి హద్దులు తెలియక, స్వాభిమానం లేక అవమానాలు పడి పడి పతనమైపోయాన్ని ఆనాడు జాలిపడ్డావు కదూ. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?" అన్నది. అంతలో పూజారి గంటలు మోగుతూ ఉండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకుని కత్తితో పెడి పెడిమని కొడుతూ 2 చెక్కలు చేసి ఆ నీళ్లతో శివలింగాన్ని అభిషేకించడానికి ప్రయత్నిస్తూ ఉండగా కొబ్బరికాయ, "మిత్రమా, నన్ను మన్నించు. ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో ఉండగా కన్ను మిన్ను కానక నిన్ను అధిక్షేపించాను. అందుకు ఇప్పుడు ఈ విధముగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి పవిత్రమైన గోదావరిలో ఉంటూ ఒరిపిడి పెట్టబడి పూజార్హతను పొందావు. ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు" అన్నది. ఆ తరువాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది. ఇంతవరకు చెప్పిన విద్యానంద స్వామి నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికిలాగే మనుషులకు జీవితంలో ఆటుపోట్లు తప్పవు. అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ
సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితిని అందుకోగలడు అని కథను పూర్తి చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.